కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం హజీపూర్లో ఫోర్జరీ సంతకం కలకలం రేపింది. గ్రామ పంచాయతీ స్టాంపులు ముద్రించి రసీదు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు ప్రైవేట్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోన్ కోసం హజీపూర్ గ్రామానికి చెందిన ఒకరు నకిలీ ఎన్ఓసీ తయారు చేసి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారని, మరో ఇద్దరు రుణాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పత్రాలతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో ఒకరు 4 లక్షలు, మరొకరు 5 లక్షలు రుణాలు తీసుకున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిత వివరించారు. హజ్పూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నా సంతకాన్ని ఫోర్జరీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు స్టాంపులు, నా ధృవీకరణ, సంతకాలు ఫోర్జరీ చేసి స్టాంపులు తయారు చేసుకొని, రిసిప్ట్ బుక్కులు తయారు చేసుకొని కొందరు వ్యక్తులు లోన్లు తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ కంపెనీలో హౌసింగ్ లోన్ వాళ్ళు తీసుకొని 6 నెలలు అవుతుందంట. ఎప్పుడు మా దగ్గరికి మాత్రం ఆ కంపెనీ వాళ్ళు మొన్న ఫ్రైడే రోజు రావడం జరిగింది. ఇట్లా మేడం మీ ధృవీకరణ ఇది మీదేనా అని అడగడం ద్వారా ఆ ధృవీకరణ కానీ రిసిప్ట్ కానీ సంతకం కానీ రిటర్న్లో రాసింది కానీ మాది కాదని చెప్పడం జరిగింది వాళ్ళకి. అలాగే ఒక వ్యక్తి కోళ్ళ ఫారం కోసము ఎన్ఓసి కొరకు రావడం జరిగింది. మేము ఎన్ఓసి ఇవ్వాలంటే జీపీలో ప్రకటన పెట్టిన తర్వాత 15 రోజులకి ఎలాంటి అబ్జెక్షన్స్ రాకపోతే మేము ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది కోళ్ళ ఫారంకి. ఆ కోళ్ళ ఫారము ఎన్ఓసి ఇస్తే వాళ్ళు ఏఈ దగ్గరికి వెళ్ళేసి కరెంటు కోసము వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకుంటారు అనమాట. అయితే నేను ఇవ్వకుండానే ఆ ఎన్ఓసి ఇవ్వకుండానే ఏఈ గారికి అంటే ఫోర్జరీ సంతకంతో తప్పుడు స్టాంపులు వాటితో వాళ్ళు ధృవీకరణ తీసుకెళ్ళి ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. ఏఈ గారికి కాల్ చేస్తే వాళ్ళు మేడం మీరు ఇవ్వడం జరిగింది కదా, అందుకే మేము ప్రొసీడ్ అవుతున్నామని చెప్తే ఒకసారి ఆ ధృవీకరణను పరిశీలించగా అది మాది కాదని ఏఈ సార్ గారికి చెప్పడం జరిగింది. సంతకాలు కానీ స్టాంపులు కానీ ధృవీకరణలు కానీ తప్పుడుగా తయారు చేస్తున్నారని తెలవడంతో తక్షణమే పోలీస్ స్టేషన్లో మొన్న 8వ తారీఖు రోజు నసరుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.